ఓవరాల్ గా నేపాల్ ఫ్లడ్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా ఢిల్లీ నుంచి. వెంకటేష్ చెప్పండి. నేపాల్ భారీ వరదల్లో ఇప్పటివరకు దాదాపు 200 మందికి పైగా చనిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 1000 మందికి పైగా గల్లంతయ్యారు. సో పెద్ద ఎత్తున బోటే కాశీ రివర్కి వచ్చినటువంటి వరదల కారణంగా ఈ విషాదం చోటు చేసుకుంది. సో ప్రస్తుతానికి సహాయక చర్యలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. అలాగే ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా రంగంలోకి దిగి ఆ వరదలో చిక్కుకున్నటువంటి వారిని రక్షించేటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. సో చాలా భారీ ఎత్తున వచ్చినటువంటి వరదలో ప్రధానంగా బురద, పెద్ద ఎత్తున రాళ్లు రావడంతో చాలామంది ఆచూకీ గల్లంతైన వారందరూ కూడా బురదలో చిక్కుకొని పోయారు. సో ఫలితంగానే వారి జాడ కనిపించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దాంతో వారి కుటుంబీకులు, స్నేహితులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు చైనా వైపు ఉన్నటువంటి గైరాంగ్ పోర్టు వద్ద చాలామంది మిస్ అయ్యారు. సో ఆ ఎంబసీ వద్ద ఉదయాన్నే 8 గంటల సమయంలో ఇటు టిబెట్ మానస సరోవర యాత్రకు వెళ్ళేందుకు చాలామంది వచ్చారు. అందులో మన తెలుగు వారు కూడా చాలామంది మానస సరోవర యాత్ర కోసం ఉదయాన్నే 8-7 గంటల సమయంలోనే అక్కడికి వచ్చి ఆ చైనా వద్ద ఉన్నటువంటి చైనా రాయబార కార్యాలయం కానీ అక్కడ ఉన్నటువంటి ఎంబసీ వద్ద అనుమతి కోసం అక్కడికి వచ్చారు. సో చాలామంది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చినటువంటి వరదలో కొట్టుకుపోయారు. సో చాలా కింది వరకు దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల వరకు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగడంతో వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడ చిక్కుకున్నారనేటువంటి ఆందోళన అయితే వారి కుటుంబ సభ్యుల్లో ఉంది. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం అంతా కూడా త్రిశూల్ నది పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. సో దాదాపు 9 మీటర్లకు పైగా వరద ప్రవాహం రావడంతో ఈ వరద ప్రవాహంలో చాలామంది కొట్టుకుపోయారు. సో చాలామంది ఆ బురదలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే దాదాపు 200కు పైగా మృతదేహాలను వెలికి తీసినట్టుగా అధికారులు చెప్తున్నారు. చాలామంది బురదలో కూరుకుపోయారు. సో వారిని రక్షించేందుకు, వారిని సజీవంగా ఉన్న వారిని రక్షించేందుకు ఇప్పటికీ ఆర్మీ హెలికాప్టర్లన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ నదీ పరివాహక ప్రాంతం నుంచి ఎగురుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అలాగే ఇటు ఎవరైతే చనిపోయారో సో వారందరి మృతదేహాలు వెలికి తీసేందుకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా ముమ్మరంగా పనులు కొనసాగిస్తుంది. సో ప్రధానంగా మనం చూసాం నిన్న ఉదయం 8:30 సమయంలో బోటే కౌసి నదిలో భారీ ఎత్తున మంచు కొండలు విరిగిపడ్డాయి. సో దానికి ఫలితంగానే ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చింది. దాదాపు 9-10 మీటర్ల పెద్ద ఎత్తున వరద రావడంతో ఎవరు కూడా తప్పించుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. సో ఆ వరదను చూస్తూ ముందుకు వెళ్ళి ప్రాణాలు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అవి కూడా నిష్ఫలమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఏమాత్రం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే వరద ముంచుకు రావడంతో కనీసం ఆ కొండపైకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకునేటువంటి అవకాశం, సమయం కూడా చిక్కలేదు. దాని ఫలితంగానే చాలామంది, వందల మంది ప్రాణాలు కోల్పోయారు. సో చాలామంది గల్లంతయ్యారు. వారందరూ ప్రాణాలతో బతికి బయట కట్టాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఈ వరద ప్రభావం ఈ రిస్క్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఈ మంచు కొండలు అయితే విరిగిపడ్డాయో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున గొయ్యి ఏర్పడింది. ఆ లెండే కోలా అనేటువంటి నదిలో భారీ ఎత్తున ఏర్పడినటువంటి ఆ గొయ్యి కారణంగా అక్కడ మళ్ళీ అది ఇంకా డ్రై కాలేదు. సో అక్కడ మళ్ళీ మంచు నిండి ఆ మంచు వరద ప్రవాహంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికలు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఈ త్రిశూల్ నదికి 2 వైపులా ఉన్నటువంటి గ్రామాలు కానీ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి, లేదంటే ఎత్తైన ప్రదేశాల్లో తల దాచుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అంతా కూడా వారిని ఆదేశిస్తుంది. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండదు. ఇంకా రిస్క్ ఇంకా కొనసాగుతోంది, ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ త్రిశూల్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకోవైపు ప్రధానంగా ఈషా ఫౌండేషన్ నుంచి చాలామంది అక్కడికి మానస సరోవర యాత్రకు వెళ్ళారు. సో మానస సరోవర యాత్రకు వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి చైనాకు సంబంధించినటువంటి ఎంబసీలో పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ పర్మిషన్ కోసం వచ్చారు చాలామంది. ఆ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలోనే ఈ రాకాసి వరద వచ్చి వారందరినీ కూడా వరదలో ముంచేసింది. సో దాని కారణంగానే వందలాది మంది అక్కడ గల్లంతయ్యారు. ఆ ఈషా ఫౌండేషన్కి సంబంధించి దాదాపు 80 మంది కనిపించట్లేదని సద్గురు జగ్గి వాసుదేవ్ ఇప్పటికే లేఖ రాశారు. వారిని అందరినీ వెతికేందుకు సర్చ్ ఆపరేషన్లో తాము కూడా పాల్గొంటాం, సో తమకు అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సో దాదాపు 80 మంది ఈషా ఫౌండేషన్కి సంబంధించినటువంటి సభ్యులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి తమ వారిని రక్షించేందుకు సహాయక చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులందరూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో మాట్లాడారు.
ఇప్పటికే 2 విడతలుగా హ్యూమానిటేరియన్ ఎయిడ్ను ఫుడ్ కానీ పంపించారు. అలాగే ఇతర మందులు కానీ అవసరమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఇతర సామాగ్రి అంతా కూడా పంపిస్తున్నారు. సో నేపాల్ పేద దేశం. సో నేపాల్ వద్ద సరైనటువంటి వనరులు కానీ ఆ సౌకర్యాలు కానీ లేవు. సో ఆ నేపథ్యంలో భారత్ ఇతోధికంగా హ్యూమానిటేరియన్ ఎయిడ్ని అయితే పంపిస్తుంది. ఇంకోవైపు చైనా కూడా ఈ మొత్తం వ్యవహారంలో చైనా ఫెయిల్యూర్ కారణంగానే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేటువంటి ఒక వాదన వినబడుతుంది. ఎక్కడైతే గ్లేషియర్ కుప్పకూలిందో ఆ గ్లేషియర్ కుప్పకూలినటువంటి సమాచారాన్ని కనుక నేపాల్కు వెంటనే కనుక సమాచారం చెప్పి ఉంటే ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు. కనీసం చైనా ఎంబసీ వారికి కూడా సమాచారం లేదు. సో ఆ ఎంబసీలో పనిచేస్తున్నటువంటి వారు, ఎంబసీకి వచ్చినటువంటి పర్యాటకులు, అనుమతి కోసం వచ్చినటువంటి పర్యాటకులు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో చైనా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాని ఫలితంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తింది అనేటువంటి ఒక వాదన వినపడుతుంది. అయితే నిజానికి చైనాకు నేపాల్కు మధ్య ఈ సమాచార మార్పిడికి సంబంధించినటువంటి ఒప్పందే కానీ ఎటువంటి షేరింగ్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ సంబంధించినటువంటి ప్యాక్ట్ ఏది లేదు. కానీ దానివల్లనే చైనా ఆలస్యంగా 8 గంటలకు అది కుప్పకూలితే నింపాదిగా దాదాపు 1 గంటకు సమాచారం ఇచ్చింది. అంటే దాదాపు 5 గంటల ఆలస్యంగా చైనా నేపాల్కు ఈ సమాచారం ఇచ్చింది. గ్లేషియర్ కుప్పకూలింది, త్రిశూల్ నదికి ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఒక సమాచారాన్ని ఇచ్చింది. కానీ అప్పటికల్లా జరగాల్సింది జరిగిపోయింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే దూసుకొచ్చినటువంటి ఈ వరద ప్రవాహం అనేక గ్రామాలను, పట్టణాలను ముంచేస్తూ ముందుకు వెళ్ళింది. సో ఫలితంగా వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అలాగే మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, అలాగే హైడల్ పవర్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్గా వాషౌట్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మళ్ళీ ఇది పునర్నిర్మాణం జరగాలంటే వేల కోట్ల రూపాయల సహాయం నేపాల్కు అవసరం. సో ఆ నేపథ్యంలో క్లియర్గా నేపాల్ ఇతర దేశాలను అర్థిస్తోంది. ఆర్థిక సహాయం చేసి నేపాల్ను రీబిల్డ్ చేసేందుకు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ప్రధానంగా పర్యాటకం పైన ఆధారపడినటువంటి ఈ నేపాల్కు పూర్తిగా పర్యాటకం కారణంగానే ఆర్థిక వనరులు కానీ రెవెన్యూ వస్తుంది. సో ఈ పర్యాటకం కూడా కంప్లీట్గా ఈ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి బ్యూటీని చూసేందుకే చాలామంది వస్తుంటారు. మానస సరోవర యాత్ర కానీ ఇతర నదులను, ఉపనదులను, ఈ సరస్సులను చూసేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. సో అక్కడ వస్తున్నటువంటి పర్యాటకులను దృష్టిలో ఉంచుకొని కనీసం ముందస్తు హెచ్చరికలు ఇచ్చేటువంటి ఒక సిస్టమ్ను ఇటు నేపాల్ డెవలప్ చేయలేదు, అటు చైనా కూడా డెవలప్ చేయలేదు. సో ఈ ముందస్తు హెచ్చరికల సిస్టమ్ డెవలప్ చేయని కారణంగానే ఈరోజు వందలాది మంది తమ ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఈరోజు తీవ్రమైనటువంటి విషాదం కొనసాగుతుంది. సో ఆ విషాదంతో పాటు ఇంకా రిస్క్, ముప్పు పొంచే ఉందనేది ప్రధానంగా ఇటు పరిశోధకులు, పర్యావరణవేత్తలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గ్లేషియర్స్ అన్నీ కూడా కుప్పకూలుతున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున సెస్మిక్ యాక్టివిటీ ఉంది. చాలా అక్కడ ఉన్నటువంటి పొరలన్నీ కూడా చాలా నాజూకు పొరలు. సో ఆ నేపథ్యంలో ఉన్నటువంటి ఆ హిమాలయాలన్నీ కూడా చాలా సెన్సిటివ్, ఎకో సెన్సిటివ్ జోన్గా చెప్తుంటారు. ఏమాత్రం చిన్న మైనింగ్ బ్లాస్టులు జరిగినా కానీ ఇక్కడ కంప్లీట్గా సెస్మిక్ యాక్టివిటీ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్లో వచ్చేటువంటి షిఫ్ట్స్ కారణంగా ఆ పర్వతాలపై ఉన్నటువంటి మంచంతా కూడా కుప్పకూలి, గ్లేషియర్స్ అంతా కూడా కుప్పకూలి అక్కడ ఉన్నటువంటి లోయల్లో పడుతుండడం వల్ల అకస్మాత్తుగా లోయలో ఉన్నటువంటి నదుల్లో వరద ప్రవాహం పెరిగి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, పట్టణాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతున్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలను పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పి ఇటు ప్రభుత్వం కానీ పర్యావరణవేత్తలందరూ కూడా హెచ్చరిస్తున్నారు. అయితే వెంకటేష్, నేపాల్ ఫ్లడ్స్ లో చిక్కుకుని మిస్ అయ్యారు డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ అన్న వార్తల నడుమ ఆయన రెస్పాండ్ అయ్యారు. సాక్షితో మాట్లాడడం కూడా జరిగింది. మేము సేఫ్ గా ఉన్నాం సాగా అనే ప్రాంతంలో అని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ వెంకటేష్. డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు కూడా మానస సరోవర యాత్రకు వెళ్ళినట్టు తెలిసింది. ప్రస్తుతం వారందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఖచ్చితంగా ఇది కుటుంబ సభ్యులందరూ కూడా వారు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. సో సతీష్ రెడ్డి సహా అనేక మంది, చాలామంది మానస సరోవర యాత్రకు వెళ్తుంటారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సీజను వర్షాకాలం సీజను. వర్షాకాలంలో హిమాలయ పర్వతాలన్నీ కూడా మరింత ప్రమాదానికి పొంచి ఉంటాయి. చాలా హెవీ టెక్టానిక్ సంబంధించినటువంటి యాక్టివిటీ జరుగుతుంటుంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు కూడా అంచనా వేయనటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా ర్యాపిడ్ వెదర్ చేంజెస్ హిమాలయ పర్వతాల్లో జరుగుతుంటాయి. సో అటువంటి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్లో హిమాలయ పర్వతాల్లో పర్యటనకు వెళ్ళడం అనేది కొంత ప్రమాదంతో కూడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలనేది చాలామంది చెప్తున్నారు. సో ఈ టైంలో ఎండాకాలం సమయంలో వెళ్ళొచ్చు, కానీ ఇటు చలికాలం కానీ వర్షాకాలంలో ఈ హిమాలయ పర్వతాల ఉన్నటువంటి పర్యటనను మానితేనే బెటర్ అనేటువంటి ఒక సూచనలు వస్తున్నాయి. సో మొత్తానికి ఇంకోవైపు
ఈ మానస సరోవర యాత్రకు వెళ్ళినటువంటి అనేక మంది పర్యాటకుల ఆచూకీ మాత్రం తెలియడం లేదు. మనం చెప్తున్నాం ఇప్పటివరకు ఈషా ఫౌండేషన్ సంబంధించినటువంటి సమాచారం వచ్చింది, 80 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియడం లేదు, వారు ఎక్కడున్నారో తెలియడం లేదు. వారందరూ కూడా వరద వచ్చినటువంటి సమయంలో చైనా ఎంబసీ వద్ద ఉన్నారు. సో చైనా ఎంబసీ కంప్లీట్గా వాషౌట్ అయిపోయింది కాబట్టి వారి ఆచూకీ గల్లంతైనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఆ టైంలో ఎవరైతే ఉదయం 7 నుంచి దాదాపు 9 గంటల సమయంలో చైనా ఎంబసీ వద్ద ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి పరిస్థితి ఇప్పుడు గల్లంత అయింది. వారు ఎక్కడున్నారు, కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వారు బతికి బట్ట కడతారా లేదా అనేటువంటి ఒక ఆందోళన అయితే మనకు కనబడుతుంది. సో డెఫినెట్గా వారందరూ కూడా బతికి మళ్ళీ సజీవంగా రావాలని కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నారు, మనం కూడా కోరుకుంటున్నాం. సో వారందరూ